ఈ వీడియోలో డేటా అనలిస్ట్ జాబ్ అంటే ఏంటి, డేటా సైంటిస్ట్ జాబ్ అంటే ఏంటి, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ తోని ఈ రెండు కెరియర్స్ లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఈ రెండు జాబ్స్, రెండు కెరియర్స్ కూడా డెఫినెట్లీ డేటా మీద వర్క్ చేస్తారు. ఈ డేటా అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. ఒక కంపెనీలో డేటా అంటే వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అయినా కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ అయినా కావచ్చు, వాళ్ళ క్లయింట్ డీటెయిల్స్ అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ కస్టమర్ క్లయింట్స్ డీటెయిల్స్ అయినా కావచ్చు. డీటెయిల్స్ అంటే ఏంటి? వాళ్ళ ఫోన్ నంబర్, కస్టమర్ ఫోన్ నంబర్, కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్, వాళ్ళ బిహేవియర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు. ఇంకా ఇప్పుడు అంటే బిగ్ డేటా వచ్చాక ప్రతి ఒక్క కంపెనీ దగ్గర చాలా అంటే హ్యూజ్ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాని అనలైజ్ చేస్తూ మన ఫ్యూచర్లో మన కంపెనీ ఎలా గ్రో అవ్వాలి అని ప్రతి ఒక్క కంపెనీ చాలా హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ బిగ్ డేటాని అనలైజ్ చేయడానికి, ఆ బిగ్ డేటాని యూజ్ చేయడానికి. అందుకే డేటా మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ మీద కూడా వాళ్ళు చాలా హైరింగ్ చేస్తారు. వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీలో డెఫినెట్లీ డేటా అనలిస్ట్ ఇంకా డేటా సైంటిస్ట్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందుకే ఈ రెండు కెరియర్స్ కి డిమాండ్ కూడా మార్కెట్లో చాలా పెరిగిపోతుంది. నౌ డేటా అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ అది తెలుసుకుందాం. డేటా అనలిస్ట్ వాళ్ళు డెఫినెట్లీ ఒక డేటాని అనలైజ్ చేస్తారు, పేర్లోనే ఉంది డేటాని అనలైజ్ చేస్తారు, రైట్? ఎట్లాంటి డేటాని అనలైజ్ చేస్తారు అంటే స్ట్రక్చర్డ్ డేటా, ఒక సింగిల్ మంచి ఫార్మాటెడ్గా సింగిల్ ఫార్మాట్లో ఉన్న డేటా, మంచిగా ఆర్గనైజ్ ఉన్న డేటాని డేటా విజువలైజేషన్ టూల్స్, ఎక్సెల్ అయినా లేకపోతే పవర్ బిఐ అయినా లేకపోతే ట్యాబ్ల్యూ అయినా ఇట్లాంటి టూల్స్ని ఏదైనా ఒక టూల్స్ని యూజ్ చేస్తూ ఆ స్ట్రక్చర్డ్ డేటాని అంటే పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్లో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కాలమ్స్ రోజులో ఉన్న డేటాని మనం ఇలా చూస్తే మనకు ఏం అర్థం కాదు కదా. ఆ డేటాని ఈ టూల్స్ యూజ్ చేస్తూ మంచి గ్రాఫికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తారు, అంటే మీనింగ్ఫుల్ ఇన్సైట్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఆ పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్ని కన్వర్ట్ చేస్తే మనకు ఏమొస్తుంది అంటే ఆ ఎక్సెల్ షీట్ని మనం జస్ట్ ఇలా చూడంగానే ఒక సైట్ ఒక గ్లాన్స్లో మనం చూడంగానే మనకు అంత అర్థం కాదు, అరే ఏంటి ఎక్కువ తక్కువ ఏముంది ఏం అర్థమైతే లేదు అని. ఈ ఈ మీనింగ్ఫుల్ ఇన్సైట్ లాగా డేటా అనలిస్ట్ వాళ్ళు గ్రాఫ్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఆ డేటాని గ్రాఫికల్ ఫార్మాట్ లాగా, అంటే బార్ చార్ట్స్ ఉంటాయి, పై డయాగ్రామ్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్గా డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం చూడంగానే మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది, మనం ఇలా చేయాలి మనం అలా చేయాలని ఈజీగా కంపెనీ డిసిషన్ మేకర్స్ అంటారు, అంటే టాప్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ డేటాని ఆ రిపోర్ట్స్ని చూడంగానే వాళ్ళు డిసిషన్ తీసుకోగలుగుతారు. అందుకే డేటా అనలిస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్లో చాలా హ్యూజ్ అమౌంట్లో ఉన్న డేటాని మీనింగ్ఫుల్ ఇన్సైట్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఇది వచ్చేసి డేటా అనలిస్ట్ జాబ్ రోల్. మీకు జస్ట్ చాలా ఈజీగా అర్థమయ్యేట్లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా టెక్నికల్ థింగ్స్లో వెళ్ళలేదు. నా డేటా సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే డేటా సైన్స్ వచ్చేసి చాలా పెద్ద ఓషన్ లాంటి టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. డేటా సైన్స్లో డేటా అనాలిసిస్, డేటా అనలిస్ట్ ఒక చిన్న పార్ట్ అని చెప్పుకోవచ్చు మనం. డేటా సైన్స్లో ఏమేమి ఉంటుంది అంటే వాళ్ళు రా డేటాని తీసుకొని ఆ రా డేటాని మనం ఎలా యూజ్ చేయాలి. రా డేటా అంటే ఏంటి ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా డేటా అంటే సింపుల్గా మన కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్క డీటెయిల్, అన్ని ఇన్ఫర్మేషన్, కస్టమర్ డీటెయిల్స్, అన్ని ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ ఫార్మాట్లో కావచ్చు, వీడియో ఫార్మాట్లో కావచ్చు, టెక్స్ట్ ఫార్మాట్లో కావచ్చు, ఎక్సెల్ ఫార్మాట్లో కావచ్చు, వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్లో కావచ్చు, పీడిఎఫ్ ఫార్మాట్లో కావచ్చు, ఇన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటాని రా డేటా అంటారు. ఈ రా డేటా మీద డేటా సైంటిస్ట్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ రా డేటా, పాస్ట్ డేటా కూడా, అంటే చాలా 10 years బ్యాక్ 5 years బ్యాక్ అంత పాత డేటాని కూడా అనలైజ్ చేస్తూ ఓకే ఫ్యూచర్ ఇలా కాబోతుంది, ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని వాళ్ళు ప్రెడిక్షన్స్ కూడా చేస్తారు. డేటా సైంటిస్ట్ వాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు అంటే మషీన్ లెర్నింగ్ స్కిల్స్, డీప్ లెర్నింగ్ స్కిల్స్ని యూజ్ చేస్తూ ఓకే మన డేటా, మన కస్టమర్ బయింగ్ బిహేవియర్, మన కస్టమర్ ఇలా చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది, మన క్లయింట్స్ బిహేవియర్, మన ఎంప్లాయీస్ బిహేవియర్ ఇలా ఉంది అని వాళ్ళు మొత్తం పాస్ట్ డేటాని కూడా అనలైజ్ చేస్తూ
ప్యాటర్న్ ఎలా ఉంది అది మషిన్ లెర్నింగ్తోనే అది అనలైజ్ చేస్తూ ఫ్యూచర్ ఇలా కాబోతుంది అని ప్రెడిక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి డేటా సైంటిస్ట్ వాళ్ళు వర్క్. నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ కూడా అగైన్ చాలా ఈజీగా అర్థమయ్యేట్లాగా, చాలా టెక్నికల్గా చెప్పను, జస్ట్ లేమ్యాన్స్ లాంగ్వేజ్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ ఏ డేటా సైంటిస్ట్ లాగా. మీ ఫ్రెండ్ డేటా అనలిస్ట్ లాగా అదే సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కామర్స్ ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు డేటా అనలైజ్ చేయాలి, ఇంకా ఫ్యూచర్ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ మీ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు. నౌ మీరు డేటా సైంటిస్ట్ లాగా ఏం చేస్తారు అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి రా డేటా తీసుకుంటారు. లాస్ట్ 10 years, లాస్ట్ 5 years నుంచి మొత్తం డేటా మాకు ఇవ్వండి అని ఆ డేటాని అనలైజ్ చేస్తూ ఆ డేటాలో ప్రీవియస్ కస్టమర్ బయింగ్ బిహేవియర్, కామర్స్ వెబ్సైట్ కాబట్టి ఆ కామర్స్ వెబ్సైట్లో చాలా మంది ఆన్లైన్లో కొంటారు కదా, షాపింగ్ చేస్తారు కదా, సేమ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వెబ్సైట్. సో చాలా మంది ఆన్లైన్లో కొంటారు కాబట్టి ఆ కస్టమర్స్ బయింగ్ బిహేవియర్ ఎలా ఉంది లాస్ట్ 10 yearsలో, లాస్ట్ 5 yearsలో, లాస్ట్ 2 yearsలో, అంటే ప్రీవియస్ డేటాలో వాళ్ళ బయింగ్ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మీరు అనలైజ్ చేస్తారు యాజ్ ఎ డేటా సైంటిస్ట్. ఇంకా ఫ్యూచర్ ఎలా కాబోతుంది అని అది కూడా మీరు ప్రెడిక్ట్ చేసి కస్టమర్కి రిపోర్ట్ ఇస్తారు. మీ ఫ్రెండ్ డేటా అనలిస్ట్ అతను ఏం చేస్తారు అంటే అతనికి సపోజ్ ఒక టాస్క్ ఇచ్చారు, అంటే డేటా అనలిస్ట్ బాబు ఏ మంత్ మనకు ఎక్కువ సేల్స్ వస్తుంది అది ఒక రిపోర్ట్ తీసి ఇవ్వండి అని డేటా అనలిస్ట్కి చెప్తే అతను డేటా విజువలైజేషన్ టూల్స్ అన్నీ యూజ్ చేస్తూ గ్రాఫికల్ ఫార్మాట్లో, ఓకే సెప్టెంబర్లో గ్రాఫ్ ఎక్కువ ఉంది, అక్టోబర్లో ఇంకా ఎక్కువ ఉంది, నవంబర్లో ఇంకా ఎక్కువ ఉంది, డిసెంబర్లో కొంచెం తక్కువ ఉంది అని గ్రాఫ్ లాగా చూపిస్తారు. ఆ గ్రాఫ్ చూస్తే మనకు ఏమర్థమవుతుంది అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ మన సేల్స్ ఎక్కువ జరుగుతుంది. కామర్స్ వెబ్సైట్ కాబట్టి సెప్టెంబర్ టు డిసెంబర్ మనకు సేల్స్ ఎక్కువ జరుగుతుంది. సేల్స్ ఎందుకు జరుగుతుంది? సెప్టెంబర్ టు డిసెంబర్ అంటే మన ఇండియాలో ఫెస్టివల్స్ ఉంటాయి, గణేష్ పూజ, గణేష్ చతుర్థి, దసరా, దివాళీ, క్రిస్మస్ ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది కామర్స్లో కొంటారు కదా. సో ఈ డేటా అనలిస్ట్ అట్లాంటి రిపోర్ట్స్ తీసి ఇస్తారు. సో హైయర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ రిపోర్ట్ చూస్తూ వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు అంటే ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ టైంకి చాలా ఎక్కువ గూడ్స్ అయినా లేకపోతే ఆ ప్రోడక్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే సేల్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. సో డేటా అనలిస్ట్ వాళ్ళు అట్లాంటి రిపోర్ట్స్ క్రియేట్ చేసేస్తారు. డేటా సైంటిస్ట్ వాళ్ళు ఫ్యూచర్ ప్రీవియస్ డేటాని అనలైజ్ చేస్తూ ప్యాటర్న్స్ని అర్థం చేస్తూ ఫ్యూచర్ ఎలా కాబోతుంది అది ప్రెడిక్ట్ చేసి ఇస్తారు. సో ఇది వచ్చేసి డేటా అనలిస్ట్ ఇంకా డేటా సైంటిస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ డేటా సైంటిస్ట్ అయినా డేటా అనలిస్ట్ కావాలంటే ఎట్లాంటి స్కిల్స్ కావాలి? డెఫినెట్లీ ఈ రెండు కరియర్స్కి కూడా మంచి మ్యాథ్స్ అయినా లేకపోతే స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ పైథాన్ అయినా, ఆర్ లాంగ్వేజ్ అయినా ఇవి అన్ని నేర్చుకుని ఉంటే బెటర్ అంటాను. డేటాబేస్ కూడా MySQL ఏదైనా ఒక డేటాబేస్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ప్లస్ డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా మంచిగా నేర్చుకుని ఉండాలి. డేటా అనలిస్ట్ స్పెషల్లీ వాళ్ళు పవర్ BI అయినా లేకపోతే టాబ్లూ ఇట్లాంటి టూల్స్ మీద వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. డేటా సైంటిస్ట్కి వాళ్ళు డెఫినెట్లీ క్లౌడ్ మీద కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నాలెడ్జ్ చాలా ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటారు కాబట్టి డేటాలో ప్యాటర్న్స్ ఎలా ఉంది అది మొత్తం స్టడీ చేస్తారు కాబట్టి మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్లో మంచి నాలెడ్జ్ ఉండాలి అని నేను చెప్తాను. డేటా సైంటిస్ట్కి ఇంకొకటి ఏంటంటే అనలైటిక్ టూల్స్ ఎగ్జాంపుల్ SAS ఇట్లాంటి టూల్స్ మీద కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎక్సెల్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి అన్ని స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ ఒక పర్సన్ డేటా అనలిస్ట్ అయినా డేటా సైంటిస్ట్ కావచ్చు. నౌ సపోజ్ మీరు డేటా అనలిస్ట్ లాగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే మీరు డేటా సైంటిస్ట్ లాగా మూవ్ కావచ్చు అంటే డెఫినెట్లీ మూవ్ కావచ్చు. మీరు 2 years అయినా 3 years డేటా అనలిస్ట్ లాగా జాబ్ చేస్తూ ఆ స్కిల్స్, అడిషనల్ స్కిల్స్ ఉంటాయి కదా డేటా సైంటిస్ట్ కావడానికి, ఆ స్కిల్స్ నేర్చుకుంటూ మీరు తర్వాత 2 years or 3 years తర్వాత డేటా సైంటిస్ట్ జాబ్ రోల్స్కి మీరు అప్లై చేయొచ్చు. మీకు అది మైగ్రేషన్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. నా సాలరీస్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ డేటా అనలిస్ట్కి 4 to 5 lakhs per annum మనం ఫ్రెషర్ డేటా అనలిస్ట్ సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేటా సైంటిస్ట్ అంటే వాళ్ళ సాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 5 to 6 lakhs డిపెండింగ్ ఆన్ సిటీ టు సిటీ. బెంగళూరులో కొంచెం సాలరీస్ ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్లో కొంచెం సాలరీస్ తక్కువ ఉంటాయి. మనం అలా కొంచెం సిటీ టు సిటీ కొంచెం సాలరీస్ వేరేలాగా ఉంటుంది. కానీ ఆన్ అండ్ యావరేజ్ డేటా సైంటిస్ట్ 5 to 6 lakhs మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పర్ యానం. నౌ
డేటా అనలిస్ట్ అయినా డేటా సైంటిస్ట్ కావడానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే డెఫినెట్లీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కంపెనీస్ గ్రాడ్యుయేషన్ కూడా అంటే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్లో గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయి ఉంటే కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మ్యాథ్స్ ఇంకా స్టాటిస్టిక్స్ కంపల్సరీ ఉందా లేదా అది డెఫినెట్లీ చెక్ చేస్తారు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎక్సెప్షనల్ కేసెస్ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ వాళ్ళు కూడా డేటా అనలిస్ట్ అయినా డేటా సైంటిస్ట్ కావచ్చు. కానీ ఎక్సెప్షనల్ కేస్, చాలా రేర్ కేసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి డేటా అనలిస్ట్ ఇంకా డేటా సైంటిస్ట్ కెరియర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీకు వేరే ఏదైనా కెరియర్ గురించి తెలుసుకోవాలని ఉంది అంటే నాకు కమెంట్ చేయండి, చెప్పండి సుష్మిత మేడం ఈ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను డెఫినెట్లీ ఒక వీడియో క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.